ఫౌల్ పాక్స్. ఈ వ్యాధి కోళ్ళలోను మరియు ఇతర పక్షుల్లోనూ వచ్చు ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి వచ్చిన కోళ్ళ చర్మంపై బొబ్బలు ఏర్పడుట, అలాగే గుడ్లోత్పత్తిలో తగ్గుదల మరియు కొన్ని సందర్భాల్లో కోళ్ళు చనిపోవటం జరుగుతుంది. ఈ వ్యాధి కోళ్ళలో ఏవియన్ పాక్స్ అనే వైరస్ వలన కలుగుతుంది. ఈ వైరస్ కోళ్ళతో పాటు టర్కీ, పావురాలలో కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన కోళ్ళు నేరుగా తాకట్టు వలన, అలాగే ఇతర కోళ్ళకు కూడా ఈ వ్యాధి కలుగుతుంది. చర్మ గాయాల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అలాగే ముఖ్యంగా దోమల ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి రవాణా జరుగుతుంది. ఈ వ్యాధిలో ఇంక్యుబేషన్ పీరియడ్ 5-10 రోజుల వరకు ఉంటుంది. అన్ని వయసుల కోళ్ళలోనూ ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా శీతాకాలం మరియు వానాకాలంలో ఎక్కువ ఉంటుంది. ఒకే షెడ్‌లో ఎక్కువ కోడిపిల్లలను ఉంచడం వల్ల ఈ వ్యాధి ఇతర కోళ్ళకు సులువుగా వస్తుంది. వ్యాధికారక వైరస్ శరీరంలో ప్రవేశించిన తరువాత చర్మము, కళ్ళు లేదా శ్వాసకోశ వ్యవస్థలోని పెరిగి అక్కడ బొబ్బలను ఏర్పరచడం ద్వారా వ్యాధి లక్షణాలు కలుగుతాయి. ఈ వ్యాధి కోళ్ళ శరీరంలో ప్రవేశించిన తర్వాత 5-10 రోజుల తరువాత వ్యాధి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ఈ వ్యాధిలో లక్షణాలను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటి దశ. ఈ దశలో బొబ్బలు ఎక్కువగా కంటి మీద, అలాగే తల మీద, కోళ్ళకుండే వాటిల్స్ మీద, ముక్కు రంధ్రాలు, అలాగే ముక్కు పైన అంచుల్లో ఉంటాయి. ఈ బొబ్బలు కూడా డ్రైగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కోడి ముడ్డు చుట్టూ ఉన్న చర్మంలోను, ఈకల క్రిందను, అలాగే కాళ్ళు చుట్టూ కూడా ఈ బొబ్బలను గమనించవచ్చు. ఈ బొబ్బలు మొదట్లో చిన్న చిన్న చీమ పక్కుల వలె వస్తాయి. తదుపరి నీటితో నిండి పెద్దవిగా అవుతాయి. రెండవ దశ. చిన్న చిన్న తెల్లని బొబ్బలు గడ్ల వలె నోట్లోను, ముక్కు రంధ్రాల్లోను, ఆహార వాహికలోను, అలాగే ముక్కు లోపల మరియు శ్వాసనాళంలోనూ తయారై ఉంటాయి. ఇవి రోజురోజుకు పెరుగుతూ ఉంటాయి. ఈ బొబ్బలు ఒకదానితో మరొకటి కలిసి చిన్న గడ్ల వలె తయారై శ్వాసనాళమును పూర్తిగా మూసివేస్తాయి. ఈ ఫలితంగా చివరకు కోళ్ళు శ్వాస తీసుకోవడం కష్టంగా మారి చనిపోవటం జరుగుతుంది. ఈ దశలో కోళ్ళు చనిపోవడం ఎక్కువగా ఉంటాయి. మూడవ దశ. ఈ దశలో ముక్కు రంధ్రాలు మరియు కంటి పొరల్లో బొబ్బలు గుర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో కోళ్ళలో పూర్తిగా కంటి చూపు పోయి ఉంటుంది. ఈ వ్యాధికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అంటే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది వైరస్ వలన వస్తుంది కాబట్టి. అలాగే ఈ వైరస్‌కి మందు ఉండవు, కానీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండుటకు యాంటీబయాటిక్, ఆక్సిటెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ వాడొచ్చు. ఈ ఇంజెక్షన్ పెద్ద కోడైతే 0.5 ఎంఎల్ నుండి 1 ఎంఎల్ వరకు సబ్ కట్ అంటే రెక్క కింద ఇంజెక్షన్ చేయాలి. అదే చిన్న కోళ్ళకైతే టెట్రాసైక్లిన్ పౌడర్‌ను నీటిలో కలిపి వాడొచ్చు. అలాగే కోళ్ళ శరీరంపై ఉన్న బొబ్బలకి ఎసైక్లోవిర్ ఆయింట్‌మెంట్‌ను పైపోతగా వాడవచ్చు. దీనితో పాటు బోరిక్ పౌడర్, జింక్ ఆక్సైడ్ పౌడర్ 1:1 రేషియోలో తీసుకొని పసుపులో కలిపి బొబ్బలపై రాయాలి. వారానికి 2 సార్లు ఆ బొబ్బలపై ఈ మందును పూస్తే సరిపోతుంది. ఈ వ్యాధిలో కోళ్ళు బాగా నీరసించిపోతాయి కాబట్టి బి కాంప్లెక్స్, న్యూరోకైన్ సిరప్ వంటివి వాడుకోవచ్చు. ఈ వ్యాధికి ప్రత్యేకంగా అల్లోపతిలో మందులైతే లేవు గానీ, హోమియోపతిలో చాలా బాగా పనిచేసే మందులున్నాయి. దాంట్లో మనం మొదటగా చెప్పుకునేది వెరులోనియం. ఈ వెరులో ఈ వెరులోనియం మందును 200 పవర్ తీసుకొని వ్యాధి వచ్చిన కోడికి 3 చుక్కలు ఉదయం, సాయంత్రం ఒక వారం రోజుల పాటు వాడాలి. అలాగే దీంతో పాటు తూజా 200 అనే మందుని తీసుకొని ఉదయం 3 చుక్కలు, సాయంత్రం 3 చుక్కలు వ్యాధి వచ్చిన కోడికి వాడితే ఈ వ్యాధి 10 రోజుల్లో నయమయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. ఈ వ్యాధి నివారణకు బయట మెడికల్ షాప్‌లో పోల్‌పాక్స్ అనే వ్యాక్సిన్ దొరుకుతుంది. దీన్ని రెక్కకు గుచ్చి చేయాలి. ఈ వ్యాధి వచ్చిన కోళ్ళను మంద నుండి వేరు చేసి ట్రీట్మెంట్ చేయాలి. అలాగే తర్వాత షెడ్‌లోని మొత్తాన్ని క్లీన్ చేయాలి.